ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటుంది. అందులో మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇందులో జనక మహారాజు వృత్తాంతమంతా విన్న తర్వాత మోక్షాభిలాషి అయి ఉన్న జనక మహారాజుకు ఒక నిజమైన గురువు ఒక సాన్నిధ్యము అవసరము చాలా ఉంటుంది. ఇంకా జనక సభలో అష్టావక్రుడు ఇచ్చిన ఎంట్రన్స్ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఈ మాంసం వ్యాపారులు అని చెప్పిన తర్వాత గంభీరంగా జనక మహారాజుకు ఈయన సామాన్యుడు కాదు, వయసులో చిన్నవాడు కావచ్చు కానీ జ్ఞానంలో జ్ఞానవృద్ధుడు ఇతడు అని చెప్పేసి అక్కడ సంపూర్ణమైన శరణాగతి పొందుతాడు. అనన్య శరణాగతి. ఆ అనన్య శరణాగతి వల్లనే ఈ అహంకారము చాలా తొందరగా తొలగించుకోవడానికి జనక మహారాజుకు వీలవుతుంది. ఫస్ట్ దివ్య దృష్టితోనే జనక మహారాజు ఉత్తమ అధికారి అన్న విషయం తెలుసుకొని, ముఖ్యంగా ఈ అహంకారం విషయంలో అహమ్మమ భావాలు ఇక్కడే ఇరుక్కున్నాడు కాబట్టి గురుదక్షిణగా మొత్తం తను మొత్తం అడిగేసింటాడు. ఆ గుర్రాన్ని తెప్పించి ఒక కాళ్ళలో ఒక పక్క నిలబెట్టి ఆ కదులుతున్న గుర్రంలో ఒక కాళ్ళలో నిలిచిపోవడం ఎంత కష్టంగా ఉంటుంది. ఏకాగ్రత ఎంత ఒక్క చోట ఒకే ఒక పాయింట్లో ఉంటుంది, వేరే విచారాలు కూడా రావు అలాంటి పరిస్థితులు. అలాంటి ఏకాగ్రతలో మొత్తం అంతా దాన్ని మొత్తము దానంగా తీసుకున్న తర్వాత ఒక మాట అంటాడు, ఇప్పుడు నీకు మనసులో ఏమనిపిస్తుంది అని. ఏదో తన అనుభూతి చెప్పనీకి పోతాడు. అరే, నా మనసుతోటి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడే చెప్పావు దాన్ని నాకు ఇచ్చేసావని. మళ్ళా నా మనసుతోటి నా పర్మిషన్ లేకుండా ఎలా ఆలోచిస్తున్నావు అన్న తర్వాత అప్పుడు ఓహో, ఇవ్వడం అంటే కన్నా నాకు ఇంక ఈ శరీర సంఘాతంతో కానీ దేనితోని నాకు ఇంకా హక్కు లేదు. కాబట్టి అతనికి ఆలోచించడం సత్యవ్రతుడు కాబట్టి ఇంకా నేను ఈ మనసు బుద్ధుడితోటి నేను ఇంకా ఏమీ సొంతంగా ఆలోచించకూడదు, నాకు అధికారమే లేదు వీటి మీద అని. ఎవరికీ అధికారం లేదు ఈ శరీర సంఘాతం కింద మనం కబ్జా చేసుకొని పెట్టుకున్నాం. గురుగారు చాలా ఈజీగా ఆ సత్యవ్రతుడు కాబట్టి దాన్నే గురుదక్షిణగా తీసేసుకున్నాం. ఇంకా అతనికి మనసులో ఇంకా ఇది ఏదన్నా ప్రశ్న రావడానికి ఆలోచించడానికి అవకాశం లేదు. కేల్కతం దుకాన్ బంద్. ఇంకా అలాంటి సమయంలో ఆ ఏకాగ్రతని ఆ మొదట సమాధి స్థితిని ఆ గుర్రం మీద కూర్చొని ఏదైతే సగం సెకండ్లో అర సెకండ్లో నీకు మోక్షం ఇప్పిస్తానని అలాంటి స్థితిని చూపిస్తానని చూపించినాడు. ఫస్ట్ సమాధి అనుభూతిని కలిగిస్తాడు. సమాధి అనుభూతిని కలిగించిన తర్వాత మళ్ళీ ఈ ఉపదేశం స్టార్ట్ అవుతుంది. అన్ని చోట్ల సాధన అన్నీ చెప్పిన తర్వాత ఫైనల్లో అలాంటి స్థితికి పోతారు. ఇందులో స్టార్టింగ్లోనే అలాంటి స్థితిని కొద్దిగా రుచి చూపించి మళ్ళా బయటకు వచ్చిన తర్వాత దాన్నే ఉన్న ఈ విచారాన్నే మళ్ళీ దాన్ని కొద్దిగా స్పష్టంగా చెప్పి ప్రాక్టికల్గా ఆ స్వరూప స్థితిలోకి పంపిస్తాడు. అందుకే చాలా సూక్ష్మంగా ఈ దేహాభిమానం కన్నా పెద్ద శత్రువు లేదు. ఈ దేహాభిమానము మళ్ళీ నల్లటి త్రాచుపాము ద్వారా అలాంటి అహంకారము ఇవే నిన్ను అనాది కాలం నుంచి నిన్ను బద్ధుని చేస్తున్నాయి అని చెప్పేసి వాటిని తొలగించడానికి స్వరూప లక్షణాలు ఎన్నో చెప్పి ఇంకా ఆ బోధ పూర్తి అయింది. ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఏ గ్రంథం తీసుకున్నా కూడా ఫస్ట్ ముఖ్యంగా కొన్ని విషయాలు ఉంటాయి. జగత్ అంటే ఏంటి, జీవుడు అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు,
బంధనం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, మళ్ళా గురు శిష్య అనువాద రూపంలో అలా కొన్ని చోట్ల ప్రవచనం ఉంటుంది. ఒకసారి స్వయంగానే శృతి బోధ చేస్తూ ఉంటుంది, ఒకసారి గురు శిష్యుల మధ్యలో జరిగిన దాన్ని అనువాదం చేసి మనకు చెప్తా ఉంది. ఆ అనువాద రూపంలో అజ్ఞాని అవస్థలో నుంచి శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు. సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉండి సేవా శుశ్రూషాది చేసి గురువుల దగ్గర ఉపదేశాన్ని పొందుతాడు. ఉపదేశాన్ని పొందిన తర్వాత ఆ ఫలాన్ని కూడా అక్కడే ఇమీడియట్గా పొందుతాడని ప్రతి ఒక్క ఉపనిషత్తుల్లో కూడా, ప్రతి ఒక్క గురు శిష్య సంవాదంలో కూడా దాన్ని వ్యక్తం చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే అర్జునునికి కూడా అంతే, నష్టో మోహ అంటాడు, నా మోహము నష్టమైపోయింది అంటాడు. ఉపనిషత్తుల్లో కూడా అంతే, శిష్యుడు కూడా ఆ జీవన్ముక్తి అవస్థను పొందినాడు అని ఆ ఫలాన్ని రిజల్ట్ని కూడా చూపిస్తారు. ఎందుకంటే ఈ జ్ఞాన మార్గములో రిజల్ట్ అనేది అదృష్టం కాదు. కర్మకాండ మార్గంలో నువ్వు ఏదన్నా పుణ్యకర్మలు చేస్తే నీకు ఇమీడియట్గా దాని ఫలం దొరకదు. అది అదృష్టం, నీకు కనిపించకుండా ఒక సూక్ష్మ శక్తి ఉంటుంది. అది నువ్వు స్వర్గానికి పోయినప్పుడు, వేరే లోకాలకి పోయినప్పుడు, లేదా ఇంకో జన్మకు వచ్చినప్పుడు ఆ అదృష్టం నీకు అది రిజల్ట్ ఇస్తుంది. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి, ఇమీడియట్గా దాన్ని నువ్వు పొందలేవు. ఇది దృష్టఫలం. జ్ఞానంది ఇక్కడే, అత్ర ఏవ కరతల ఆమ్లవద్ గూస్బెర్రీ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో నల్లికాయ పెట్టుకొని ఎంత స్పష్టంగా చూడగలుగుతావో ఆ పరమానంద స్థితిని నువ్వు ఇక్కడే పొందగలవు. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసము, నమ్మకము అనే శబ్దాల మీద ఏలాడాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా అపరోక్షంగా నువ్వు దాన్ని ఇక్కడే పొందవచ్చు ఆ రిజల్ట్ని అని. దీనికి ఇక్కడే ఇమీడియట్ రిజల్ట్ ఉంటుందనే దాన్ని మనకు చెప్పడానికి శాస్త్రం కూడా, శిష్యుడు కూడా ఆ అనుభూతిని పొంది ఆ అనుభూతిని ఎక్స్ప్రెస్ చేసేవి ప్రతి వివేక చూడామణిలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఇప్పుడు జనక మహారాజు కూడా గురువుల బోధని పొందిన తర్వాత ఆ అద్భుతమైన స్వరూప స్థితిలో కాసేపు ఉండి అనుభూతిని ఇప్పుడు బయటకు చెప్పుకుంటాడు. అది వాస్తవికంగా శబ్దాలలో వర్ణించలేరు. ఎంత వర్ణించినా కొద్దిగా లక్షితమే తప్పితే యథార్థంగా ఆ స్థితిని ఎవరు చెప్పలేరు. రామకృష్ణ పరమహంసని శిష్యులు ఎన్నోసార్లు చెప్పారు. ఇవన్నీ ఓకే, కరెక్ట్గా ఆ సమాధి స్థితి ఎట్లుంటుంది, ఆ స్వరూప స్థితి, దాని గురించి చెప్పండి అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయేవాడు. మూగవాడు బెల్లం నాకినట్టు అంతే. మూగవాడు బెల్లం నాకిన తర్వాత మనం ఎట్లుందిరా నాయన అంటే కన్నా వాడు ఏమీ శబ్దాలతోటి చెప్పలేడు, కానీ వానికి మాత్రం తెలుసు అనుభూతి. ఆ తీపి ఎట్లా, మామిడి పండులోని తీపినా తేనెలో ఉన్న తీపినా, అది ఎలాంటి తీపి అన్నది వాడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ జ్ఞానానుభూతిని పొందినవాడు ఆనందము తట్టుకోలేకపోతారు. అందుకే చాలా వరకు ఆ అనుభూతి మనకు కొద్ది క్షణాలు వస్తుంటే కూడా మనం దాన్ని గుర్తు పట్టలేకపోతుంటాం. అందుకే గురువులు ఏం చేసేవారంటే కొన్ని రోజులు దానికి వెయిట్ చేపించేవారు. గురువుల దగ్గరికి ఉపదేశం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇలాంటి శ్రవణమన నిధ్యాసనాలు, ధ్యానమని, జపమని ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడు చేసి అలసిపోయిన తర్వాత అంత దీర్ఘకాలంగా ఏదో ఒక ఆనందం కోసం వెయిట్ చేస్తుంటాం కదా, అప్పుడు ఆ ఆనందం వస్తే దానికి విలువ తెలుస్తుంది. డబ్బులు లేకుండా ఎప్పుడో ఒకసారి డబ్బులు వస్తే దానికి విలువ ఆ పరమానందం అనిపిస్తుంది. ఆకలి ఉంటేనే అన్నం తినేది, అది అన్నం ఒక రుచి కనిపిస్తుంది. ఎప్పుడు గ్యాప్ లేకుండా తింటూనే ఉంటే కన్నా ఏది రుచి అనేది కనిపిస్తూ ఉంటుంది. దాహం ఎక్కువ ఉంటేనే ఆ నీళ్ళు టేస్ట్ కనిపిస్తుంది. కాబట్టి అందుకే వెయిటింగ్ లిస్ట్లో కాసేపు గురువులు పెట్టిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వానికి జ్ఞానం ఇచ్చినా వాడు దాన్ని లైట్గా తీసి పక్కకు తొన్నేస్తాడు. ఏదో కోమా స్టేజో, మూర్ఛావస్థలో ఉన్నదో, లేదో జడరూప సమాధి లాంటి అనుభూతినో, ఇలాంటి అనుభూతి అని చెప్పేసి దాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు. అదే వాడి చేతిలో సాధనలు చేపిసి యాస్టకు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పిస్తే వాడు వెయిట్ చేసి కష్టపడి అప్పుడు దాన్ని పొందితే కన్నా దానికి విలువ ఇచ్చి దాన్ని కాపాడుకుంటాడు అని చెప్పేసి అలా కూడా గురు శిష్యుల మధ్యలో అలా చూపిస్తారు. అప్పుడు శిష్యులు ఎంతోమంది అడిగినారు కూడా,
ఇవన్నీ ధ్యానము లేదు, త్రిపుటి లేదు, నీ స్వరూపం నువ్వు అయ్యే ఉండవని ఈ విషయము మొదటి రోజే చెప్పచ్చుగా ఉండు గురుగారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యర్థమైన పరిశ్రమాల తర్వాత ఎందుకు చెప్పారంటే, అప్పుడు చెప్పినా నువ్వు దీన్ని నిలబెట్టుకునేవాడు కాదు, నువ్వు జీర్ణమయ్యేది కాదు, దీని విలువ నీకు తెలిసేది కాదు అని చెప్పేసి. కాబట్టి కాకపోతే జనకుడు ఆ కేటగిరీకి చెందినవాడు కాదు. ఆల్రెడీ విచారము, తపన ఇవన్నీ జరిగినాయి. ఉత్తమైన అధికారి కాబట్టి అతనికి అలాంటి స్థితిని తొందరగానే గురుదేవులు బోధ ద్వారా ఇప్పించేశాడు. ముఖ్యంగా అహంకారాన్ని తొలగించుకున్నాడు కాబట్టి జనకుడికి ఇది చాలా ఈజీ అయిపోయింది. చిన్న చిన్న లాటరీ టికెట్లు తగిలితేనే తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం కోల్పోతారు. అలాంటి వైషయిక ఆనందాన్ని తట్టుకోలేదు ఈ శరీరం. మరి ఎన్నో అనాది కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఆ స్వరూప అనుభూతి అది ఒక్కసారి మళ్ళీ క్లిక్ అయ్యేసరికి, అందుకే తట్టుకోలేక వాళ్ళ శరీరం కూడా ఒక 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళా దాని తర్వాత ప్రారంధానుసారంగా మళ్ళీ కొద్దిగా సహజ సమాధి స్థితికి వచ్చి దానికన్నా నిర్వికల్ప సమాధి కన్నా గొప్పదైన సహజ సమాధి స్థితిలో ఉంటారు. అన్నీ ఈ శరీర సంఘాతంలో అవిద్య లేశం ఉన్నప్పటికీ కూడా అంటకుండా కూడా అన్ని వ్యవహారాలు చేస్తూ కూడా సమాధి స్థితిలోనే ఉంటారు. అది ఇంకా చాలా గొప్ప స్థితి అది. కాబట్టి ఇప్పుడు జనక మహారాజుడు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. జనక ఉవాచ అవినాశినమాత్మానం, ఇది 2వ అధ్యాయం. అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృతే పరః ఏతావంతమహం కాలం మోహేనైవ విడంబితః. అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృతే పరః ఏతావంతమహం కాలం మోహేనైవ విడంబితః. ఆ అనుభూతిని పొందిన తర్వాత అహో అంటే ఆశ్చర్యకరమైన ఎక్స్క్లమేటరీ పెడుతున్నాడు అక్కడ. అహో అంటే ఆశ్చర్యం ఇది. నిరంజన, నేను నిరంజనుని, శాంతో బోధోహం, జ్ఞానస్వరూపాన్ని నేను, ప్రకృతే పరహ, ఈ ప్రకృతి అంటే ఈ శరీర సంఘాతానికి నాకు అసలు సంబంధమే లేదు, అనవసరంగా దీంతో సంబంధం పెట్టుకున్నా. మా కర్ణాటకలో మాతా మాణికేశ్వరమ్మ అనే మాతాజీ ఉంటారు, వాళ్ళు అవతార పురుషులు. వాళ్ళు చిన్నప్పుడు 8 సంవత్సరాలప్పుడు చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహం చేయాలని వాళ్ళ ఇంట్లో అనుకున్నప్పుడు, ఇంకా ముందు ఒకే రోజే ఒక పక్కింట్లో గర్భవతి ప్రసవిస్తున్న సీనుని చూసింది. అపో పెళ్లి చేసుకుంటే ఇంత నొప్పులన్నీ పడాలనా అని. మళ్ళీ ఇంకో పక్కింట్లో మొగుడింటి నుంచి గొడవ చేసుకొని దెబ్బలు తిని పుట్టింటికి తిరిగి వచ్చిన ఆమె పక్కింట్లో ఏడ్చుకుంటూ కష్టాలన్నీ చెప్పుకుంటా ఉంటుంది. అది విని ఉంటుంది. అపో పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కష్టాలు ఉంటాయా అని చెప్పేసి నేను ఇంక జీవితంలో నేను చచ్చిపోతాను కానీ పెళ్లి మాత్రం చేసుకోనని అనుకుంది. నెక్స్ట్ డేనే బాల్య వివాహం చేయాలని ఎంగేజ్మెంట్కి వాళ్ళ అమ్మ నాన్న పిలిపించేసి చెప్పింది. చిన్నపిల్ల, నేను పెళ్లి చేసుకొని నేను చచ్చిపోతాను కానీ నేను పెళ్లి చేసుకోండి. ఏదో చిన్నపిల్ల చెబుతుందిలే, నీకేం తెలుసు, వయసు అయిన తర్వాత నువ్వే కావాలంటావులే అని వాళ్ళు నెగ్లెక్ట్ చేసింది. ఇంకా ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
ఇన్ని గాజులు పిడికిడి కన్నా పుడి చేసుకొని ఎవరో చెప్తే గాజులు లోపల మింగితే పేగులంతా కట్ అయిపోయి చచ్చిపోతారంటే కానీ అన్ని గాజులు తిన్నది అంత చిన్న వయసులో ఏమీ కాలేదు. మళ్ళీ నీళ్ళలో దుంకితే కన్నా ఊపిరాడక ప్రాణం చచ్చిపోతారంటే అక్కడ ఏకాంబరానికి క్షేత్రం ఉంటుంది గుల్బర్గా దగ్గర. అక్కడ కోనేరులో పడిపోయింది. 3 రోజులు శవంలాగా తేలుతూ ఉన్నది. అక్కడున్న పూజారులు ఎవరో చచ్చిపోయిన శవం ఆ గొర్రెలు మేపేటోళ్ళు ఎత్తనికి పోతే నాడులంతా పనిచేస్తున్నట్టు జలస్తంభనం అయిపోయింది. ఇంకా పుట్టలో పాములు ఉంటాయంటే కానీ అక్కడ పుట్టలో పోయి కూర్చొని పోయింది. ఆ పాములు వచ్చి కరవలేవు. శ్మశానంలో భూత ప్రేతాలు ఉండి చంపుతాయంటే కానీ శ్మశానంలోనే పడుకుంది. అవి వచ్చి చంపలేవు. మళ్ళా మనం స్వయంగా సమాధి చేసుకుని మట్టిలోకి వెళ్ళిపోతే ఊపిరాడుకుంటే ఇంకా చచ్చిపోతామంటే వాళ్ళ పొలంలోనే గుంత తవ్వి పడుకొని ఒక చేతిలో మట్టి మీదకి వేసుకుంది. ఆ ఒక చేయి మాత్రం బయటనే ఉంటుంది కదా. 2-3 రోజుల తర్వాత వాళ్ళ నాన్న చేయిని తీసి పైకి తోడి చూస్తే మళ్ళా బతికే ఉంది. అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే కూడా ప్రాణం పోలేదు. ఒకసారి ఆకాశం అని చెప్పిందండి, నువ్వు సావనీకి కాదు పుట్టినది, నువ్వు లోక కళ్యాణార్థము నీకు ప్రకృతి వచ్చింది అని ఆకాశం అని చెప్పిన తర్వాత మళ్ళా ఒక నంది ఏమో వచ్చింది, నంది వచ్చిందంట. ఆ నంది మీద కూర్చొని నా స్థానం ఎక్కడో అక్కడ తీసుకెళ్ళంటే అక్కడ యానగుంది గుట్టకి, గుల్బర్గలోని యానగుంది గుట్టకి అక్కడి నుంచి 50 కిలోమీటర్లు ఉంది, అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టిందంట. అంటే అప్పుడు ఈ విషయాన్ని చెప్తుంది. 8 సంవత్సరాల వరకు అసలు ఈ ప్రకృతి నాకు వచ్చిందనే విషయం నాకు తెలియదు నాయన. ఒక స్వప్నం లాగానే ఉంటుంది వాళ్ళకి. అంతటి ఉత్కృష్టమైన యోగులకి ఈ శరీరం బాగా కాసేపటికే మోహం అంతే. మళ్ళీ సడన్గా వాళ్ళ స్వరూపానికి వెళ్ళిపోతే దీంతో సంబంధాన్ని తెంచుకుంటారు. మనము ఇదే నేను అని గట్టిగా పట్టుకున్నాం. అహంకారంలోనే కొట్టుమిట్లాడుతున్నాం. సాధన పేరుతోటి కూడా అహంకారం మోసం చేస్తారు. వేషం మార్చుకొని నేను సాధకుని, నేను ముముక్షువుని, మోక్షాభిలాషిని అని చెప్పేసి అహంకారమే డ్యాన్సులు ఆడతారు. మళ్ళా సాధనలు పట్టిస్తారు. సిద్ధ వస్తువుల్లోకి అసలు సాధన లేదు. ఈ సత్యాన్ని తెలుసుకొని రిలాక్స్ అయిపోయి ఇంకా సైలెంట్ అయిపోవాలి, మౌనానికి వెళ్ళిపోవాలి. కానీ ఫుల్ పని చేపిస్తాను. శ్రవణమన నిధిధ్యాసనాలు ఇవన్నీ ఏదో ఒకరోజు అయ్యో అనవసరంగా ఇప్పుడు స్వప్నాల్లో కష్టాలు వచ్చి ఉంటాయి. ఆ కష్టాలను తొలగించుకోవడానికి విపరీతమైన కష్టాలు పడి ఉంటాము. ఉద్యోగాలు చేసి ఉంటాము, ఏమో డబ్బులు కష్టపడి సంపాదించుంటాము. నిద్ర లేచిన తర్వాత అయ్యో అనవసరంగా వ్యర్థమైన పరిశ్రమ చేశాను నేను. హాయిగా సైలెంట్గా ఉన్నట్టు కూడా కాసేపు తర్వాత లేచిన తర్వాత అసలు ఏమి ఆ స్వప్నంలో కూడా రిలాక్స్గా ఉండొచ్చుగా ఉంది. అక్కడ అనవసరంగా కష్టాలు పడ్డాను. అంతా వట్టిదే అది. ఈ జాగ్రత్త అవస్థలో కూడా అంతే. అదేమో అంటారు కదా, ఊరికి తంపిన అదే కూలి, ఎగిరిగిరి తంపిన అదే కూలి అని. ఈ శరీర సంఘాతానికి ఏదో కొద్దిగా మినిమం రిక్వైర్మెంట్, అంతకు మాత్రం నువ్వు దుడుచుకొని రిలాక్స్గా ఉండి ఏదో ఒక రోజు ఈ స్థితికి నీ స్వరూపానికి తిరిగి వెళ్ళాల్సింది. ఆ మాత్రానికి ఊరికే కోరికలు పెంచుకొని, ఆశలు పెంచుకొని, పరిశ్రమ గంటలు కూడా పెంచుకొని ఊరికే చెమటలు కార్చుకోవడంలో ఏమీ జ్ఞానం లేదు. తర్వాత చాలా పశ్చాత్తాపం అవుతుంది. అనవసరంగా నేను వ్యర్థంగా పరిశ్రమలు చేశాను, ఏమీ ప్రయోజనం లేదు. వ్యర్థమైన పరిశ్రమలు, జలతాడనవద్దు. ఊరికే కట్టి తీసుకొని చెరువులో నీళ్ళ మీద ఊరికే కొడతా ఉన్నాడు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినా నాకు ఎవరు డబ్బులు వేయలేదని బాధపడుతున్నాను. ఆ వ్యర్థమైన పని చేస్తే కానీ ఎవరు డబ్బులు ఇస్తారు? పనికి వచ్చే పని చేస్తే దానికి ఫలాలు ఉంటాయి. వ్యర్థమైన పరిశ్రమకు ఏమీ రిజల్ట్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆ అనుభూతి, అయ్యో నేను అనవసరంగా నేను మలినుడిని, అశుద్ధి ఉన్న అంతఃకరణ ఉన్నవని అనుకోండి. నేను నిరంజనుని, నాకు సంబంధమే లేదు. ఈ మనసులో ఉన్న రజో తమో వాటి గుణాలు వాటి కార్యాలు నాకు సంబంధమే లేదు. బాత్రూమ్ నాది అని అనుకుంటేనే దాన్ని క్లీన్ చేసుకుంటాను. అసలు పక్కింటోడు బాత్రూమ్ క్లీన్ చేయడానికి పోతాను. ఎందుకు? అది మనది నాది కాదు అనుకుంటాను. అంతఃకరణం కూడా నువ్వు నాది అని అనుకున్నందుకే నువ్వు శుద్ధి కోసం ప్రయత్నం చేయాలి. అసలు ఆ అంతఃకరణమే నువ్వు కాదని నీకు అంత డైరెక్ట్గా ఆ స్థితి వస్తే కానీ అసలు నువ్వు ఆ శుద్ధి గిద్ది చేయాల్సిన పనులు, ఆ టాస్క్ కూడా నీకు అవసరం లేదు. కాబట్టి నేను నిరంజనుని, శాంతుని, నేను పరమశాంతి స్వరూపుని. అనవసరంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మైండ్, మనసు డిస్టర్బ్ అవుతూ ఉంది. డిస్టర్బ్ అవుతున్న మైండ్ను కూడా సాక్షి రూపంలో శాంతంగా చూస్తున్నావాన్ని నేను. అక్కడ నేను షిఫ్ట్ చేసుకోకుండా అనవసరంగా ఈ డిస్టర్బ్ అవుతున్న మైండ్లో నిలుచుకున్నాను. అందుకే నేను డిస్టర్బ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది.
బోధోహం నేను జ్ఞానస్వరూపాన్ని, ఏదో తెలియనితనము కాదు. అహం ప్రత్యయ అస్తి కశ్చిత్ అహం ప్రత్యయ ఆలంబన. అహం అహం అని ఏదో ఒక జీవభావంలోనే అహం అహం అన్నది ఒక ఫీలింగ్ వస్తాను. ఆ ఫీలింగ్కి ఏది ఆలంబనంగా ఉందో ఆ సాక్షి చైతన్యాన్ని ఆ సాక్షి చైతన్యాన్ని నేను లక్షితంగా పెట్టుకొని అహం అన్న భావం కూడా వస్తుంది. ఆ శుద్ధమైన బోధోహం ప్రకృతే పరహ, ఈ ప్రకృతికి శరీరానికి నాకు అసలు సంబంధమే లేదు. ఏతావంతం అహంకాలం మోహేన ఏవ విడంబిత. ఇంతకాలము అనవసరంగా నేను ఈ మోహంలో అనవసరంగా నేను ఇక దుఃఖాలు అనుభవించాను. చాలా పొరపాటు అయిపోయింది ఇది. ఈ జ్ఞానం నాకు ముందుగానే వచ్చింటే ఎంతో బాగుండాను. నేను ఋషికేశ్లో మహాత్ములు మాట్లాడుకునేటప్పుడు విన్నాను, అయ్యో అనవసరంగా ఆ డిగ్రీ ఈ డిగ్రీ ఎందుకు చదివానేమో, ఒక 5వ క్లాస్ వరకు చదువుకొని దాని తర్వాత టక్కని ఇలా ఆశ్రమాలకు వచ్చేసింటే ఎంత సమయము సేవ్ అయిపోయేదో అనే భావాన్ని వ్యక్తం చేశాను. ఇప్పుడు జనక మహారాజు ఊరికే కష్టపడ్డాను, అసలు లేని దుఃఖాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఊరికే నేను అనవసరంగా నేను దుఃఖపడ్డాను అని ఇప్పుడు మోహేనేవ విడంబిత, మోహం వల్లనే నేను అసలు అతలకుతలమైపోయాను. ఈ మాయా విశిష్ట చైతన్యం ద్వారా అనగదొక్కపడ్డాను, నేను అభిభూతమైపోయాను. మళ్ళా నెక్స్ట్ 2వ శ్లోకం, యథా ప్రకాశయాం ఏకో దేహమేనం తథా జగత్ అతో మమ జగత్ సర్వం అథవా న చ కించన. యథా ప్రకాశయాం ఏకో దేహమేనం తథా జగత్ అతో మమ జగత్ సర్వం అథవా న చ కించన. యథా ప్రకాశయామి ఏకో, నేను ఒక్కడినే. ఈ ప్రపంచంలో సత్యమైన వస్తువు ఒక్కటే ఉంది, అది సచ్చిదానంద స్వరూపుడైన నిర్గుణ నిరాకార రూపుడైన పరమాత్ముడు ఒక్కడే. మిగతాదంతా కూడా తద్భిన్నం సర్వం అనిత్యం. మళ్ళీ ఆ స్వరూపం అది నేనే అయి ఉన్నాను. ప్రకాశ స్వరూపాన్ని ఈ దేహంతో ఎలాగ మిథ్యా సంబంధం పెట్టుకొని సంపూర్ణ దేహం భ్రాంతి ద్వారా నేనే ఈ సంపూర్ణంగా దేహం అయిపోయానో, అదే ప్రకారంగా ఈ సంపూర్ణ జగత్తు కూడా నేనే అయి ఉన్నాను. నేను కానీ ఈ శరీరాన్ని భ్రాంతి ద్వారా నేనే అనే భావంతో ఎలా ఉన్నాను, ఈ సంపూర్ణ జగత్తు కూడా నేనే అయి ఉన్నాను. నా నుంచి భిన్నంగా ఈ జగత్తులో ఒక్క పార్ట్ కూడా లేదు. సంపూర్ణ జగత్తు నేనే అయి ఉన్నాను. ప్రతిరోజు రాత్రి స్వప్నంలో ఎన్ని వస్తువులు చూసాము, కొండలు నదులు అవి అన్నీ మనమే అయినాము. మనకన్నా భిన్నంగా అక్కడున్న ఆకాశము మనమే, అక్కడున్న కొండలు మనమే, అక్కడున్న నదులు మనమే, అంత మన స్వరూపమే. నా నుంచి భిన్నంగా ఏమీ లేదు. అతో మమ జగత్ సర్వం అథవా నచకించన అంటే సర్వం బ్రహ్మమయం అనే భావన అంటే ఎలా అంటే అధిష్టానానికి అతిరిక్తంగా ఆరోపితమైన వస్తువు ఉండడానికి వీలు లేదు. అక్కడ పగ్గము తాడు కింద ఉంది కాబట్టే తాడుని పాములాగా రకరకాల పాములాగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ అధిష్టానమైన పగ్గాన్ని తీసి పక్కన పెడితే అసలు పాముకు అస్తిత్వమే లేదు. ఈ నామరూపాత్మకమైన జగత్తు మొత్తం అంతా కూడా సచ్చిదానంద స్వరూపుడైన అస్థి బాతి ప్రియ రూపంలో ఉన్న ఆ పరమాత్ముడే నామరూపాలలో అనేక రకాలలో భ్రాంతి రూపంలో మాయా విశిష్ట చైతన్యం వల్ల భ్రాంతి రూపంలో కనిపిస్తున్నాడు. నేనే ఇన్ని విభిన్న రూపాలుగా, నేనే వేరే వ్యక్తిలాగా కనిపిస్తున్నాను, నేనే చెట్టులాగా కనిపిస్తున్నాను. నాకు తప్పితే ఇంకా వేరే తత్వం ఇంకోటి లేనే లేదు. మళ్ళీ
పోనీ ఆ నామరూపాలన్నీ అన్నీ నేనే కదా అంటే కంపల్సరీ మరి వాటిలో నీలో అవన్నీ ఉన్నాయా కంపల్సరీగా అంటే లేదు, అది భ్రాంతి. నచకించన, వాటికి నేను లేకుండా అస్తిత్వం లేదు, కానీ అవి లేకపోయినా కూడా నేను ఉంటాను. కింద తాడు పడింది, పగ్గం పడింది, పాములకి అస్తిత్వం ఎవరు కారణం అంటే కింద ఉన్న పగ్గమే. అక్కడున్న పగ్గము తీసేస్తే అసలు ఆ పాములకు అస్తిత్వమే లేదు. ఆ పాముని లేకపోతే కానీ ఆ పగ్గం మాత్రం ఉంటుంది. ఆరోపితము లేకపోయినా అధిష్టానం ఉంటుంది, కానీ అధిష్టానం లేకుండా ఆరోపితము ఉండదు. దీన్నే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అన్ని భూతాలలో నేనే ఉన్నాను, నాలో ఏ భూతాలు లేవు, విరుద్ధ వాక్యాల్లా కనిపిస్తాయి. కానీ ఈ దృష్టితోటి చెప్పాడు. అంటే కనిపిస్తున్న ప్రపంచము వాస్తవికము కాదు, కల్పితం అయితేనే ఈ వాక్యాలు సత్యమవుతాయి. కాబట్టి ఇది వాస్తవికమైన ప్రపంచం కాదు, ఇది స్వాప్నికమైన ప్రపంచమే. ఇంకా నెక్స్ట్ 3వ శ్లోకంలో సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాదునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే. సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాదునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే. సశరీరం, ఈ శరీరంతో పాటు ఈ విశ్వాన్ని అంటే సంపూర్ణంగా అహం మమ భావాలని పరిత్యజ్య, వాటిని సంపూర్ణంగా తొలగించుకున్న తర్వాత మయ అధునా, నా ద్వారా ఇప్పుడు కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విలోక్యతే, ఇప్పుడు కేవలము నా స్వరూపాన్ని నేను చూసుకుంటున్నాను, ఆ స్వరూపంలోనే ఉంటున్నాను. అంటే ఆ స్వరూపము దగ్గరికి మనము అందులోనే నిలబడాలంటే ఆవరణ విక్షేప శక్తిలాగా ఉన్న ఈ అహం మమ భావాలు తొలగించుకోవాలి. ఆ జీవి భావం ఉండంగానే ప్రతి ఒక్క పనిలో కూడా కర్తృత్వ బుద్ధి వస్తూ ఉంటుంది. నన్ను కూడా విచారణ చేశాము. నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్మలో ఏ కర్తృత్వము లేదు, సృష్టికర్తృత్వం కూడా లేదు. ఈ సృష్టిని ఎవరు చేశాడంటే ఎవరి మీద ఆరోపణ చేస్తాం? భగవంతుడి మీదనే నూకేస్తాం కదా. అక్కడ తాడు కింద పడింది, పాము కనిపిస్తూ ఉంటే ఈ పాముని సృష్టించింది ఎవరు అంటే ఆ పగ్గం మీదనే తోయాలి. ఇంకా వేరే చోట తోయడానికి మనకి ఎక్కడ జాగా తొలియదు. అందుకే ఆ ఆరోపణ కూడా సృష్టికర్తృత్వం ఆరోపణ కూడా ఆ భగవంతుడి మీదనే నూకేస్తాం. అందుకే చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, ఎవరా పరమాత్ముడు, ఈ సృష్టిని ఎవడు చేయమన్నాడు, ఎందుకు చేశాడు ఈ సృష్టి? పిల్లికి చల్లాటము, ఎలకకు ప్రాణ సంకటం అన్నాడు. ఆయనకేమో లీల అంటాడు, పరమాత్ముని లీల అంటాడు. ఆయనకు లీల అంటే నాకు ఇక్కడ వాసిపోతూ ఉంది. దుఃఖం దుఃఖం దుఃఖం, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. మా పూర్వాశ్రమం అన్నయ్య భలే కోపగించుకున్నాడు, ఎవడు వాడు ఇలాంటి బేకార సృష్టిని చేస్తాడు? స్వర్గంలాగా ఎవరికి ఆకలి దప్పులు లేకుండా చేయొచ్చుగా ఉండే కదా, దయామయుడు అంటారు, కరుణామయుడు అంటారు, మరి ఇలా చేయొచ్చుగా ఉండి కదా. ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలతో సృష్టి చేశాడు, మరి ఆయనను ఎందుకు పూజించాలి, ఎందుకు మహత్వ బుద్ధి పెట్టాలి? అన్నీ ఆరోపితమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిర్గుణ నిరాకరణ పరమాత్ముడు సృష్టించడాన్ని కొద్దిగా విచారణ చేయి. ఆ తాడు కింద పడి ఉంటే నీకు నువ్వు సృష్టించుకొని పాముని దానికి భయపడి హార్ట్ అటాక్ తెచ్చుకొని 10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ పగ్గం మీద యుద్ధానికి పోతే ఎట్లా? ఆ పగ్గం ఏం చెప్తుంది? నాయన, నాలో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఆ పాముని సృష్టించే సామర్థ్యము అలాంటి పనులు నేను చేయను, నా పాటకు నేను నాలో ఉన్నాను, నేను సృష్టించలేదు ఆ పాముని అంటుంది.
నిర్గుణ నిరాకారుడైన తత్వం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రశ్నలు అడిగితే కన్నా అసలు ఈ సృష్టి లేనే లేదు, నాకైతే కనిపిస్తలేదు, నీకు కనిపిస్తా ఉంటే నువ్వు వెతుక్కోపో దాని మూలం ఏంటి అని చెప్పేసి. నువ్వు నీకు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నువ్వు నీకు అది కనిపిస్తుంది, నీకు ఆన్సర్లు కావాలి. అసలు నాకు అది కనిపిస్తూనే లేదు సృష్టి అనే ఉత్తరమే వస్తూ ఉంటుంది. మరి ఆ నిర్గుణ నిరాకరణ పరమాత్ముడు అది నువ్వే కదా, జీవుడే. ప్రతిబింబ రూపంలో జీవుడు అనే భ్రాంతిలో ఉన్నావు, అది నీ స్వరూపమే. మరి నీలో కూడా అందుకే కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, ప్రళయకర్తృత్వం ఏమీ లేదు. కాబట్టి ఏ విషయంలో కూడా నేను చేస్తున్నానన్న అహంకారాన్ని తెచ్చుకోకు. అంతా ఇప్పుడు గాలి వీస్తూ ఉంటే కొమ్మలు అల్లాడుతూ ఉన్నాయి. ప్రకృతిలో పాంచభౌతికమైన గాలి పాంచభౌతికమైన చెట్టును అల్లాడిస్తూ ఉంది. అలాగే ప్రతి ఒక్క క్రియ కూడా అంతే. పాంచభౌతికమైన ఒక వస్తువు ఇంకో భౌతికమైన వస్తువుని యాక్షన్ రియాక్షన్లు జరుగుతున్నాయి అంతే. నువ్వు మధ్యలో దూరేసి కబ్జా చేస్తున్నావు. నీకు ఈ శరీర పాంచభౌతికమైన వస్తువులకు ఏం సంబంధం? ఎంత హక్కు జమాయించావు ఈ శరీరం మీద? ఎవరన్నా ఇప్పటి వరకు రాబోట్లు అవి తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక జీవిని సృష్టించే సామర్థ్యం ఎవరికన్నా వచ్చిందా? వట్టి ప్రయత్నాలు అంతే. మరి ఈ శరీరం మీద నీకు ఏ ప్రకారమైన అధికారం లేదు. పంచభూతాలకి చెందినది. పంచభూతాలకు చెందింది వేరే వాళ్ళ సొమ్ము మీద నీకెందుకు కన్ను? ఈ శరీరం మీద ఉన్న అధికారము హోల్డ్ వదిలిపెట్టేసి చాలా దుర్మార్గంగా కబ్జా పట్టుకున్నాం ఈ శరీరం మీద. అందుకే ఈ శరీరంకున్న కష్టాలన్నీ వచ్చేస్తుంటాయి. బయట కూడా చిన్న చిన్న భూములు వీళ్ళు కబ్జా చేసుకుంటే దానివల్ల కూడా సమస్యలు వస్తాయి కదా. అసలైన ఓనర్ వచ్చేసి మళ్ళీ వాడు కేసు వేస్తాడు. కాబట్టి ఇది కూడా అంతే. కాబట్టి నీకు ఈ శరీరానికి సంబంధమే లేదు. అందుకే అలా సశరీరంతో పాటు ప్రపంచంతో అహమమ భావాలను తొలగించుకొని జ్ఞాన వివేకము ద్వారా ఉంటే అసలు తన స్వరూపము తప్పితే ఇంకో విషయం కనిపిస్తలేదు. అందుకే మనము కూడా వాటిని తొలగించుకోవాలి. ఈ అనుభూతులు వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో 4వ శ్లోకంలో యథా నాతో యతో భిన్న స్తరంగౌఫేన బుద్బుద ఆత్మనో న తథా భిన్నం విశ్వమాత్మా వినిర్గతం యథా నాతో యతో భిన్నాః తరంగాః బుద్బుదాః ఆత్మనో న తథా భిన్నం విశ్వమాత్మా వినిర్గతం. యథానో తోయతో, ఎలాగైతే నీళ్ళ నుంచి భిన్నంగా తరంగాలు, అలలు అని ఒక పేరు. ఫేన అంటే నొర, బుద్బుద అంటే గుల్లలు, నీటి గుల్లలు. అందులో తరంగము, నొరగు, మళ్ళా బుడ్డలు, నీళ్ళ బుడ్డలు, అవన్నీ కూడా నీళ్ళే. వాస్తవికంగా చెప్పుకోవడానికి 4 పేర్లు: నీళ్ళు, తరంగాలు, నొర, నీలబుడ్లు. 4 పేర్లు పెట్టామంటే 4 డిఫరెంట్, 4 వేరే వస్తువులు లేవు. ఉన్న ఒకే వస్తువుకే అలాంటి స్థితుల్లో దానికి మనం పెట్టుకున్న పేర్లు అంతేగాని వాస్తవికంగా అది ఒకటే వస్తువు. అలాగే ఆత్మనో నా తథా భిన్నం విశ్వమాత్మ వినిర్గతం. ఈ సంపూర్ణ జగత్తులో 84 లక్షల జీవరాశులు, లక్ష కోట్ల వస్తువులు ఎన్ని ఉన్నాయో అన్ని వస్తువులు కూడా ఆ పరమాత్ముడే అయి ఉన్నాడు. పరమాత్ముడి కన్నా భిన్నంగా ఏమీ లేవు. అస్థి, బాతి, ప్రియ, నామ, రూప అనేది ప్రతి ఒక్క వస్తువులో ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువులో కూడా ఆ పరమాత్మని పోలికైన అస్థి, బాతి, ప్రియత్వము కనిపిస్తూనే ఉంది. మైక్ అస్థి, మైక్ బాతి, మైక్ ప్రియ. మైక్ ఇష్టం కాబట్టి దాన్ని మనం రోజు పెట్టుకొని ప్రవచనాలు చేస్తున్నాం.
మన స్వరూపం గురించి నేను ఉన్నాను, అస్తిత్వం, నేను ఉన్నానన్న జ్ఞానం కూడా నా దగ్గర ఉంది, చిత్తత్వం. ఈ మనసు బుద్ధులు రెస్ట్కి పోయినప్పుడు సుషుప్త వ్యవస్థలో నేను పూర్ణమైన ఆనంద స్వరూపాన్ని అని కూడా ఈ 3 అనుభూతులు ఉన్నాయి. పరమాత్మని లక్షణాలు ఈ జీవభావంలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఇంకేమున్నాయంటే దీనికి ఒక పేరు, దీనికి ఒక షేపు, ఆకారం. మైక్లో కూడా అంత, దానికి ఒక పేరు, దానికి ఒక ఆకారం. ఆ నామరూపాలు వట్టివే, అవి వ్యవహారిక సత్తాలో మనం పెట్టుకున్నవంతే. అవి సపరేట్గా కొత్త వస్తువులు కాదు. మట్టి నుంచి చేసిన మట్టి కుండలో మట్టినే ఉంది. ముఖ్యంగా ఆ కుండ అన్న పేరు, దానికి ఉన్న షేపు, ఆ ఆకారము, అందులోని మట్టిని మనం తీసేసుకుంటే అవి సైడ్లో ఎక్కడ నిలబడవు అవి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులో ఉన్న నామరూపాలు భ్రాంతి మాత్రమే. అందుకే ఆ నామరూపాలన్నీ కూడా మనము శబ్దాల ద్వారా, ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాం. కాబట్టి అవన్నిటి కూడా అక్షరాల్లో, కుండలిని జాగ్రత్తలో కూడా అన్ని అక్షరాలలో అంతా లయం చేసుకొని ఉన్న మన మనసుని అన్ని అక్షరాలని మూల అక్షరమైన ఓంకారంలో లయం చేసుకొని ఒక ఓంకారానికి ఇంకో ఓంకారానికి మధ్యలో ఉన్న గ్యాపులు పెంచుకుంటూ అలాగా స్వరూపంలోకి వెళ్ళే ఒక ప్రక్రియ ప్రాణాయామం ద్వారా కూడా శాస్త్రం చెబుతుంది. అవి లయం చేసుకోగల. కారణానికి భిన్నంగా కార్యం ఉండదు. కాబట్టి కార్యం ఏదైతే ఉంటుందో దాని కారణంలో, సాసుల నూనె సాసుల కన్నా భిన్నం లేదు కదా. కారణం కన్నా భిన్నంగా ఆ నూనె బయటకు రాలేదు. కాబట్టి ఆ నూనె భావాన్ని సాసుల భావంలో లయం చేసుకోవాలి. అలాగే ఈ ప్రపంచంలో అన్ని పంచభూతాల నుంచి పుట్టినాయి. అన్ని ప్రళయ ప్రక్రియ కూడా అలాగే జరుగుతుంది. ప్రళయమైనప్పుడు అంతా మొత్తం ఈ పృథివీ ఉంది కదా, ఇదంతా నీళ్ళల్లో 25% పృథివీ, 75% నీళ్ళు ఉన్నాయి. ఇదంతా బురద నీళ్ళలాగా మిక్స్ అయిపోతాయి. నీళ్ళు ప్రళయాలు అవి ఇవి వచ్చేసి మళ్ళీ నీళ్ళు కూడా మళ్ళీ ఆ సూర్యుని వేగానికి ఆవిరైపోతాయి. ఆవిరైపోయి ఏ ఒక్క లేశం కూడా మనకి కనిపించకుండా మళ్ళీ అగ్ని, ఆ హీట్ కూడా, ఆ సూర్యుని తేజము కూడా వాయువులో లయం అయిపోయి వాయువు ఆకాశంలో అయిపోయి ఆకాశము ఆ నిర్గుణ నిరాకార స్వరూపుడు బ్రహ్మలో లయం అయిపోతుంది. కానీ ఆ అజ్ఞాన నెక్స్ట్ సృష్టి కల్పానికి సృష్టితో అజ్ఞాన బీజం అక్కడ కూడా ఉంటుంది, మాయా ఉపాధి. అలా ఆ సృష్టివాదవులకు అది అలా లయం అయిపోతుంది. కాబట్టి మనము దీన్ని వివేకము ద్వారానే మనము లయం చేసుకోవాలి. నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇదే దృష్టాంతం చెప్తాము. తంతు మాత్రో భవేదేవా పటో యద్విద్విచారతః ఆత్మతన్మాత్రమే వేదం తద్వద్విశ్వం విచారితం. తంతు మాత్రో భవేదేవా పటో యద్వద్విచారితః ఆత్మతన్మాత్రమే వేదం తద్వద్విశ్వం విచారితం. తంతు మాత్రో భవేదేవా. పటం అంటే కన్నా బట్టలు దాన్ని షర్ట్ అంటాము, పంచ అంటాము, చీర అంటాము, టవల్ అంటాము, రకరకాల పేర్లు బట్టలకు. ఆ నామరూపాల్లో పెట్టుకుంటే కన్నా ఎన్నో వెరైటీలు, ఎన్నో వస్తువులు ఉన్నట్టుగా ఉంటాయి. కానీ అవన్నీ విడదీసి దానికి కారణరూపం ఏది? దారం, తంతు. ఆ దార రూపంలో అన్నీ ఒక్కొక్క దారం విప్పి తీసి పెడితే 1,00,000 వెరైటీలు పేర్లు పెట్టుకున్నప్పటికీ అదంతా చూస్తే ఒకటే, దాని అంతా దారమే అన్ని రకాల వస్తువులుగా అక్కడ ప్రతీతి అవుతుంది. కారణ రూపానికి వెళితే అది ఒక వస్తువులాగా కనిపిస్తుంది, కార్యరూపంలో అనేక వస్తువుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సకల ప్రపంచం కూడా అంతే.
కారణ రూపంలో ఆ సచ్చిదానంద స్వరూపంలో అక్కడికి మన మనసు ఏకాగ్రత అక్కడికి వెళ్ళిందంటే ఒకే ఒక సత్యమైన వస్తువు ఉంది. కార్యరూపంలో వచ్చేసరికి నామరూపాల ద్వారా భేద బుద్ధిని పొంది రకరకాల వెరైటీ వస్తువుల్లా కనిపిస్తుంది. అందుకే నీకు ఆ ప్రపంచం కనిపిస్తున్నప్పటికీ కూడా ఆరోపితమైన ఈ నామరూపాత్మకమైన జగత్తు అధిష్టానం కన్నా భిన్నంగా లేదు, అంతటా నేనే ఉండాను. ఆ పగ్గం కింద పడింది, పగ్గం మీద పాములు 10 రకాల పాములు చూసుకుంటున్నారు చూసేవాళ్ళు, వాడికి ఇష్టం వచ్చినట్లు ఊహలకు. ఆ 10 రకాల పాములు ఆ పగ్గం కన్నా భిన్నంగా కొద్దిగా కూడా లేవు, సంపూర్ణంగా ఆ పగ్గమే అన్ని పాముల్లా కనిపిస్తుంది. అలాగే ఈ సకల ప్రపంచము, నా శరీరము, నా మనసు, బుద్ధులు అన్నీ కూడా ఆ సచ్చిదానంద స్వరూపుడే. దానికన్నా భిన్నంగా, నాకన్నా భిన్నంగా ఏది అస్తిత్వం లేనే లేదు అని ఇలా అనుభూతిని పొందుతూ ఉన్నాడు జనకుడు. ఇంకా అనుభూతులు చెప్పుకుంటూ పోతాడు. యతై వేక్షురసే క్లుప్తాం తేన వ్యాప్తైవ శర్కరా తథా విశ్వం మయా క్లుప్తం మాయా వ్యాప్తం నిరంతరం. యతైవేక్షురసే క్లుప్తాం తేన వ్యాప్త్యైవ శర్కరా తథా విశ్వం మయా క్లుప్తం మాయా వ్యాప్తం నిరంతరం. యథా ఏవ ఇక్షురసే అంటే చెరుకు పాలు ద్వారా తయారైన చక్కెర బెల్లంలో, ఆ చక్కెర కణాల్లో కానీ ఆ బెల్లంలో కానీ పూర్ణంగా చక్కెర పాలే ఆ బెల్లంగా మారినాయి. అక్కడేమో కొత్త పదార్థం ఇంకేమీ సృష్టి కాలేదు. అలాగే తథా విశ్వం మయా క్లుప్తం, అలాగే ఈ సంపూర్ణ విశ్వము కూడా ఆ బెల్లము చక్కెరలాగా ఉంది. నేను ఆ చక్కెర పాలు కారణ రూపంలో నా స్వరూపం ఉంది. నాలో ఉన్న ఆ సాక్షి చైతన్యం సచ్చిదానంద స్వరూపం అది చక్కెర పాలు లాంటిది. దాని నుంచినే ఇది చక్కెర బెల్ల రూపంలో ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. అంటే అంతటా నేనే ఉన్నాను. ఈ భావన వచ్చిన తర్వాత నువ్వు ఎవరితోటి గొడవ పెట్టుకుంటావు? రాగద్వేషాలు ఎక్కడైతే, భేదబుద్ధి ఎక్కడ వస్తుంది? భయం నుంచి ఎవరి నుంచి వస్తుంది? ఆ మృత్యు కూడా నీ స్వరూపమే అయినాడు. ఇంక నువ్వు దేనికి భయపడతావు? నీకన్నా భిన్నంగా ఎవడో ఉండి నీ ప్రాణాలను తీసుకెళ్తాడంటే వాడి మీద నీకు భయం ఉంటుంది. అంతా నువ్వే అయినావు. యమధర్మరాజుని ఆత్మస్వరూపానికి నువ్వే అయినావు. అంతటా నువ్వే ఉన్నప్పుడు ఎవరి కోసము భయపడతాడు? అందుకే అలాంటి నిర్భయ స్థితికి ఐరావతం లాంటి ధైర్యం వస్తుందంటారు కేవలం వేదాంత విచారణ చేస్తే. అజ్ఞానం ఉండడం వల్లనే ఈ శరీర వియోగం కలుగుతూ ఉంటే అయ్యో నా అస్తిత్వమే లేకుండా పోతూ ఉంది. పరిచిన్న బుద్ధిలోనే భయం ఉంటుంది. ద్వితీయాద్వై భయం భవతి. అద్వైత భావంలో, ఏకభావంలో ఎప్పటికీ భయం ఉంటుంది. ఎందుకంటే నీకన్నా అతిరిక్తంగా ఏ వస్తువుని నువ్వు భావించుకోవు. నిన్ను కొట్టేటోడు, తిట్టేటోడు, హింస పెట్టేటోడు కూడా తను కూడా నా ఆత్మస్వరూపమే అనుకుంటావు. నా అధిష్టానం మీదనే ఈ నాటకాలన్నీ జరుగుతున్నాయని అనుకుంటావు. అలాంటి అనుభూతిని పొందాడు. మనం వింటున్నాం. అలా పొందాలి మనము. మంచి ఏకాగ్రతతోటి ఆ అహమమ భావాన్ని తొలగించుకొని ఈ అనుభూతి పొందినప్పుడే పని అవుతుంది, లేదంటే కాదు. ఇంకా అనుభూతిని చెప్పుకుంటూ పోతున్నాడు. నెక్స్ట్ శ్లోకం. ఆత్మజ్ఞానాజ్జగద్భాతి ఆత్మజ్ఞానాన్న భాసతే రజ్వజ్ఞానాదిర్భాతి రజ్వజ్ఞానాదహిర్భాతి
తజ్ఞానాద్ భాసతే నహి ఆత్మజ్ఞానాద్ జగద్భాతి ఆత్మజ్ఞానాన్న భాసతే రజ్వజ్ఞానాదహిర్భాతి తజ్ఞానాద్ భాసతే నహి. ఆత్మ అజ్ఞానాత్, మన ఆత్మ అంటే ఏమి అని తెలియనితనంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ జగద్భాతి అంటే ఈ జగత్తు మనకు ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అదే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ జగత్తు కనిపించదు అని దీన్ని కొంచెం డీప్గా విచారణ చేయాలి. దృష్టాంతం కూడా ఇచ్చాడు. ఎలా అయితే కన్నా ఫస్ట్ పగ్గమే కింద పడింది, అది పాములాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దూరం నుంచి రాళ్ళ నుంచి కొట్టో పొడుగుటి కట్టుతోటి ఇట్లా చూసి ఓహో ఇది పాము కాదు తాడని తెలుసుకుంటావో మళ్ళీ నీకు అక్కడ పాము కనిపించదు, అక్కడ పగ్గమే కనిపిస్తుంది. మరి నువ్వు ఈ ప్రపంచము అలాగే నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి నిర్గుణ నిరాకారుడు పరమాత్మని బుద్ధిలో నువ్వు తెలుసుకుంటున్నావు. సామాన్యంగా 2-3 రోజులు కూర్చుంటేనే తీక్షణ బుద్ధి ఉన్నోడు తెలుసుకుంటున్నాడు. మరి ఎందుకు నీకు ఇంకా ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంది? అయ్యో ఇంకా ప్రపంచం కనిపిస్తూ ఉంది కాబట్టి నాకు ఇంకా అజ్ఞానం ఉంది, నేను ఇంకా మూర్ఖుని అజ్ఞానినని అక్కడే ఆగిపోతాను. ఇక్కడే విచారణ చేయాలి. ఇక్కడ ఉపలక్షణాల ద్వారా మనము ఆలోచన చేయాలి. మనము ఎక్కడ తెలుసుకుంటున్నాము ఇది జగత్ మిథ్య, ఈ శరీరము అబద్ధము అనే విషయము మనము బుద్ధిలోనే తెలుసుకుంటున్నాము, ఉపాధిలోనే తెలుసుకుంటున్నాము. దీన్ని సోపాధిక అధ్యాసం అంటారు. సోపాధిక అధ్యాసము ఉన్నప్పుడు జ్ఞానము కలిగితే ప్రతీతి మాయం కాదు. ఎడారిలో ఎండమావులు కనిపిస్తాయి, ఇసుకే నీళ్ళులాగా చెరువుల్లాగా నదుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకు జింకలకు తెలియదు ఆ విషయం. అందుకే అక్కడ నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఆ నీళ్ళని తీసుకోవడానికి ప్రవృత్తి ముందుకు వెళ్తాయి. ఇంకొంచెం దాహం ఎక్కువైపోయి ప్రాణాన్నే కోల్పోతాయి. అందుకే దానికి పేరు మృగమరీచిక అంటారు. ఎండమావులు నీళ్ళు మొదలే దాహంతో ఉంటాయి. అక్కడెక్కడో నీళ్ళు ఉన్నాయి, ఎడారిలో నడుచుకొని పోతే కానీ ఇంకా పెద్ద ఎడారి వస్తుంది కానీ నీళ్ళు దొరకవు. చిన్నపిల్లలు కూడా అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ ఈత కొట్టవచ్చు, తాగే నీళ్ళు ప్యూర్ వాటర్ ఉన్నట్టున్నాయి అని వాళ్ళు కూడా వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు నింపుకొని వద్దామని భ్రాంతి పుడుతుంది. కానీ పెద్దవాళ్ళకి అది వట్టిదే. సూర్యకిరణాల రిఫ్లెక్షన్ వల్ల, సూర్యకిరణాలు అనే ఉపాధి నిమిత్తం వల్ల కనిపిస్తూ ఉంది కాబట్టి అది నిజం కాదు, అబద్ధమనే జ్ఞానం ఉంటుంది. పెద్దవాళ్ళకి జ్ఞానం ఉన్నంత మాత్రానికి అది కనిపించకుండా ఆగిపోతుందా? మాయమైపోతాయి నీళ్ళు? మాయం కావు, కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పగ్గాన్ని పాములాగా భ్రాంతిలో చూశారు, కానీ ఆ వస్తువుని యథార్థంగా చూసినప్పుడు పాము మళ్ళీ కనిపించిందా? కనిపించలేదు. ఇది నిరూపాధిక అధ్యాసం, ఇందులో ఉపాధి లేదు. ఆ పగ్గాన్ని నువ్వు డైరెక్ట్గా సాక్షి భాష్యం, సాక్షి ద్వారా త్రిగుణాత్మకమైన మాయ ద్వారా ఒక్కొక్క అంశంతో ఒక్కొక్క లెవెల్లో అజ్ఞానాన్ని నువ్వు సృష్టించుకున్నావు. డైరెక్ట్ సాక్షి భాష్యం. ఎందుకంటే ఇంద్రియాలు కళ్ళు డైరెక్ట్గా పోయి ఆ వస్తువుని చూస్తున్నాయి. సాక్షి లెవెల్లోనే అక్కడ భ్రాంతి జరిగింది. ఉపాధి వేరే నిమిత్తాలు ఎక్కువ లేవు. అక్కడ సూర్యకిరణాలు కూడా ఉన్నాయి, పొగలే మనకు ఆ భ్రాంతి కలిగింది. వెలుతురా ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఆ భ్రాంతి కలిగింది కాబట్టి అది నిరుపాధికమైన అధ్యాసము. వస్తువుని యథార్థంగా తెలుసుకున్నప్పుడు కంప్లీట్గా ప్రతీతి కూడా కనిపించకుండా పోతుంది. కానీ ఈ ప్రపంచము సోపాధిక అధ్యాసము. అక్కడ సూర్యకిరణాలు, ఎండమావులో సూర్యకిరణాలు ఉపాధి. ఈ ప్రపంచంలో మనకు ఉపాధి మన మనసు బుద్ధులు. మన మనసు బుద్ధులు ఎక్కడి వరకు యాక్టివ్గా ఉంటాయో అక్కడి వరకు ఈ ప్రపంచం కనిపించడము ఆగదు.
ప్రపంచ ప్రతీతి మనకు కనిపిస్తూ ఉంటుంది, మన శరీర ప్రతీతి కూడా కనిపిస్తూ ఉంటుంది, మన మనసు బుద్ధులు అస్తిత్వము కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మరి ప్రయోజనం ఏంటి స్వామీజీ జ్ఞానం వల్ల అంటే, ఆ ఎండమావల్లో కూడా ఆ జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని ఉన్న ఆ చిన్నపిల్లోళ్ళు జింక ప్రవృత్తి అయ్యాయి. లేని వస్తువు, లేని నీళ్ళు కాడ నీళ్ళు ఉన్నాయని ఆ నీళ్ళు వాళ్ళ ద్వారా పని చేపించింది, ప్రవృత్తి కర్మలు చేపించింది. కానీ పెద్దవాళ్ళకు ఆ ఎడారిలో కనిపించే నీళ్లు ఏమి పని చేపలేకపోయాయి, ఆ సామర్థ్యాన్ని కోల్పోయాయి. జీవుని చేత ప్రవృత్తి కర్మలు చేపించేంత సామర్థ్యం అవి కోల్పోయి, ఎందుకంటే ఈయన దగ్గర జ్ఞానం ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం ప్రపంచం మీద ఈ మిథ్యాత్వ జ్ఞానం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచం వైపు మనకు ప్రవృత్తి కలగదు. ఎగిరి ఆ పని ఈ పని చేయనికి పోడు, రిలాక్స్ అయిపోతాడు. రిలాక్స్ అయిపోయి ఈ శరీరాన్ని ప్రారంధానికి వదిలిపెట్టేసి సాక్షిభావంలో ఉంటూ ఇంకా స్వరూపంలోనే ఈ శ్రవణ మనన ధ్యాసనాలు చేసుకుంటూ ఆ స్వరూప పొందిన ఆ జ్ఞానాన్ని కొద్దిగా జ్ఞాననిష్టగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రవృత్తి కర్మల వైపు ప్రవృత్తి మార్గాన్ని పట్టుకోడు, నివృత్తి మార్గాన్ని అవలంబిస్తాడు. నివృత్తి మార్గంలో కేవలం శ్రవణ మన నిధిధ్యాసనాలు, ఆ నిధిధ్యాసనాలు చేయడానికి శరీరానికి మెయింటైన్ చేసుకోవడానికి మినిమం సేవ ఏదైనా ఒక కర్మలు ఏదైనా చేసుకుంటూ అలా జీవితాన్ని గడుపుతూ శరీర భావన అవిద్య లేశం ఉండంగా కూడా జీవన్ముక్తి ఆనందాన్ని పొందుతూ జీవిస్తూ ఉంటాడు. ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని జ్ఞానం వచ్చిన వెంబడే మాయమైపోదు. సంపూర్ణంగా ఆ బ్రహ్మాకార వృత్తిని కూడా ఎక్కువ రోజులు, కొన్ని రోజులు ఇలా అలవాటు చేసుకుంటూ ఒకరోజు అది కూడా అయిపోతుంది పదార్థాభావన స్థితి. మొత్తం స్వప్నాన్ని ఎంత స్పష్టంగా అది స్వప్నమని చూడగలుగుతావు, అంతే స్పష్టంగా ఈ ప్రపంచాన్ని అలా నువ్వు చూడగలుగుతావు. ఆ స్వరూపంలో కూడా ఈ వృత్తులు కూడా, ఈ మనసు బుద్ధులు కూడా అలసిపోతాయి. మనసు బుద్ధులకు మనం రోజు టాస్కులు ఇస్తున్నాం, పనులు మనమే చెప్తున్నాం. మరి టాస్కులు ఇచ్చినప్పుడు వాటికి భోజనం మనమే పెడుతున్నాము. ఆ పైన కొమ్మలు నరుకుతున్నాము, కింద వేర్లకు నీళ్లు పోస్తున్నాము, మళ్ళీ చిగురు వస్తూనే ఉంటుంది అది. కాబట్టి మనము ఏం చేస్తున్నాం, మనసు బుద్ధులకి ఇంకా పెండింగ్ ఫైల్ లాగా ఈ శ్రవణ మననం నిధిధ్యాసనము టాస్క్ కూడా అజ్ఞానమే. శాస్త్రము కూడా అజ్ఞానం మూలంగానే శాస్త్రంలో ప్రవృత్తి అవుతుంది. జ్ఞానికి శాస్త్రం అవసరమేముంటుంది, స్వరూపంలో ఏమున్నాం. శ్రవణ మన నిధిధ్యాసనము కూడా అంతే, అలాంటి ఒక సాహసమే. ఇంకా అయిపోయింది, నాకు దీని అవసరం కూడా లేదు అని దృఢ నిశ్చయం చేసిన రోజు, ఆ రోజు నీకు అలం వృత్తి వచ్చేస్తుంది. ధన్యోహం కృతకృత్యోహం అన్న అలం వృత్తులు వచ్చేస్తాయి. కానీ అలా అలవాటు చేసుకోవడానికి భయం వేస్తాం. ఒక్కసారి నిష్క్రియతత్వంలోకి పోవాలంటే ఇంకా ఎన్నో సంశయాలు ఉన్నాయి. ఆకిలి దొప్పి ఇవన్నీ ఏంటి, ఈ కాల్స్ అన్నీ న్యాచురల్ కాల్స్ అన్నీ ఇంకా ఈ ఆన్సర్ చేసుకుంటూనే ఉన్నాం. దానికి అతీతంగా ఉండలేకపోతున్నాం. శరీర అస్తిత్వం లేకుండా అయిపోతే నా అస్తిత్వమే లేనంత భయం వేస్తూ ఉంది. ఏకాంతంలో ఉండి, అందుకే సన్యాస మార్గంలో అన్నీ వదిలిపెట్టిచ్చేస్తాడు. ఒక కౌపినం తప్పితే ఇంకేమి ఉంచుకోవడానికి గురువులు అనుమతించరు. ఏ సంబంధాలు, కాంటాక్ట్లు అసలు ఏమి ఉంచనీరు. ఇప్పుడైతే ఫోన్లు గీళ్ళు వచ్చేసి అంతా వేస్ట్ అయిపోతాము. అహమ్మమ్మ భావాలు ఏమి ప్రయోజనం లేకుండా పోతుంది సన్యాసానికి. ముందు అలా లేదు. ఒకసారి ఇల్లు వదిలిపెట్టినాడంటే అసలు బ్యాక్ చూసుకునేది లేదు. అసలు వాళ్ళు సచ్చినారు, బతికినారు, ఏమైనారు, ఇంకా నాకు ఎవరు లేరు, నాకు నేను తప్పితే ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. అలాంటి భావనలో ఉన్నప్పుడు చూడాలి మనసులో ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వస్తాయి. వయసు అయిపోతూ ఉంది, ఇంకా నన్ను ఎవడు చూసుకుంటాడు, ఎక్కడిపైనా కూడా ఆకలి దొప్పి అనే సమస్యలు ఉంటాయి. దానికోసం ఎక్కడిపైనా పరాధీనతను స్వీకరిస్తూ ఉండాలి. ఎక్కడిపైనా కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మిస్యూజ్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు. అప్పుడు సాధన జరుగుతుంది. అప్పుడు నీ జ్ఞాననిష్ట ఎంత ఉందన్నది అప్పుడే తెలుస్తుంది. అప్పుడు కూడా నువ్వు బెదిరిపోకుండా ఈ శరీర వియోగం అవడానికి నువ్వు అసలు లెక్క చేయకుండా నీ స్వతంత్రతను, స్వతంత్ర తత్వాన్ని నువ్వు నీలో నిలుపుకొని నీ స్వరూపంలో నిలుపగలిగితే అప్పుడు నీకు అలాంటి గొప్ప స్థితులు వస్తాయి. కాబట్టి ఆ స్థితిని ఇది ఇక్కడ మొత్తము జ్ఞానం పొందిన వెంబడి ప్రతీతి కూడా కనిపించకుండా అయిపోదా. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడము అంత మంచిది కాదు. ఈ మనసు బుద్ధులను పూర్ణంగా దానికి పెట్రోల్ పోయకుండా
దానికి టాస్క్లు ఇవ్వకుండా దాన్ని లేకుండా చేసుకో, అప్పుడు నీకు మళ్ళీ ఈ ప్రపంచం కనిపించదు. ప్రతిరోజు సుషుప్త అవస్థలో ఎక్కడ కనిపిస్తుంది ప్రపంచం? మనసు బొద్దులు రెస్ట్కి పోయినప్పుడు గాఢ నిద్రలో ప్రపంచం లేదు, ఈ శరీరం కూడా లేదు. నువ్వు ఉన్నావు, సమస్యలే లేవు, కంప్లైంట్సే లేవు. మరి ఆ మనసు బుద్ధులు జాగ్రత్త అవస్థలో స్వప్నంలో ఎందుకు విపరీతంగా పనిచేస్తున్నాయంటే నువ్వే పెట్రోల్ ఇస్తున్నావు. వాటితోటి ఎంత ఫ్రెండ్షిప్ చేసావంటే వాటిని వదిలే ప్రసక్తే లేదు నీకు. మాటికి మనసు బుద్ధులకు కిక్ వస్తూ ఉంది, ప్రపంచంలో రసం ఉంది, అత్యంత వైరాగ్యమే వస్తా లేదు. ఇంకా ఈ శరీరంలో అస్తిత్వం గురించి ఆశ ఉంది, ఇంకా కొన్ని రోజులు బతకాలి శరీరంలోనే. ఎందుకంటే ఇంకా ఏమేమో ఉండే మనకు తెలియకుండా సూక్ష్మంగా పట్టుకుంటా ఉంది. ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. ఎన్నో పనులు ఇంకా నా బాధ్యత అనిపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఫుల్ పెట్రోల్ మీద పెట్రోల్, భోజనం మీద భోజనం దొరుకుతూ ఉంటాయి మనసు బుద్ధులకి. అవెందుకు సైలెంట్ అవుతాయి? చిన్నపిల్లలు నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్నప్పటి నుంచి చూశాను. ఏదో సినిమాలు డీడీ ఛానల్ వస్తుండే, సినిమాలు వస్తూ ఉంటే ఊర్లో ఉన్న పిల్లలందరూ టీవీ ఒక్కరింట్లోనే అందరూ వచ్చి చూసేవారు. మళ్ళీ 7:30, 8:30 న్యూస్ వస్తుంది మధ్యలో. ఆ న్యూస్ వస్తే కానీ పిల్లలందరూ లేచి వెళ్ళిపోయేవారు. ఇంకా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు 5 నిమిషాలకి నిద్రకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంట్రెస్టే లేదా ఆ న్యూస్. ఎప్పుడు నీకు అక్కడున్న నీ చుట్టూ ఉన్న వస్తువుల ఇంట్రెస్ట్ పోయిందంటే కానీ మనసు ఆటోమేటిక్గా టాటా బాబాయ్ అని చెప్పేసి లైన్ అయిపోతుంది. కానీ ఈ ప్రపంచంలో నీకు ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎందుకు ఉంది? ఎందుకు యాక్టివ్గా పెట్టుకుంటున్నావు మనసు బుద్ధుల ద్వారా? ఎందుకు చూస్తాను? ఇంకా ఇంద్రియాలన్నీ ఓపెన్గానే పెట్టుకున్నావు. అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంకా అది చూడాలి, ఇది చూడాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఎన్ని కోరికలు ఉన్నాయి. మరి అవన్నీ పెట్రోల్ పోసినట్టే మనసు బుద్ధులకి. అందుకే ఆ ఉపాధి ఉండే ఉంటుంది. ఆ ఉపాధి ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ జ్ఞానాన్ని పొందితే నీకు కొద్దిగా ప్రవృత్తి కర్మలు తగ్గుతాయి. ఈ జ్ఞానము నీ ప్రపంచం వైపు ఎక్కువ మోహం వైపు ఎక్కడ నేను పరిగెత్తించలేదు. ఈ జ్ఞానం లేకపోతే మళ్ళీ అన్ని ప్రకారాలైన ప్రవృత్తి కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి కొన్ని రోజులు అలాగా సోపాధిక అధ్యాసంలో ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని కాస్త కొద్దిగా జ్ఞాననిష్టగా మార్చుకోవాలి. మెల్లమెల్లగా విచారణ శాస్త్రాలమును పెట్టుకొని విచారణ చేస్తూ ఉంటే ఒకరోజు పరమ విశ్రాంతికి వెళ్ళిపోవాలి. ఇంకా అనుభూతులు వ్యక్తం చేస్తున్నాడు. అహో వికల్పితం విశ్వం, ಇದ್ರ ಮೇಲೆದಾಯ್ತಾ? ಇಲ್ಲ, 8ನೇದು. ಪ್ರಕಾಶೋ ಮೇ ನಿಜಂ ರೂಪಂ ನಾತಿರಿಕ್ತೋಸ್ಮ್ಯಹಂ ತತಃ ಯದಾ ಪ್ರಕಾಶತೆ ವಿಶ್ವಂ ತದಾಹಂ ಭಾಸ ಏವ ಹಿ. ಪ್ರಕಾಶೋ ಮೇ ನಿಜಂ ರೂಪಂ ನಾತಿರಿಕ್ತೋಸ್ಮ್ಯಹಂ ತತಃ ಯದಾ ಪ್ರಕಾಶತೆ ವಿಶ್ವಂ ತದಾಹಂ ಭಾಸ ಏವ ಹಿ. ప్రకాశమే నిజం, నేను నిజంగా ప్రకాశ స్వరూపాన్ని. ఏదో సుషుప్తి అవస్థలో నా స్వరూపాన్ని తెలుసుకోకుండా అక్కడ అజ్ఞాన ఆవరణ శక్తి ఉంటుంది, విక్షేప శక్తి ఉంటుంది అంతే. అలాంటి స్థితి కాదు, అది ఆనందమయ కోశం. అది నా స్వరూపం, అసలు నా ఉనికి కూడా నాకు చిత్తత్వ స్వరూపం కనిపిస్తూనే ఉంది. నా కళ్ళని నేను ఈ దృష్టాంతాన్ని ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకోండి. నా కళ్ళని నేను నా కళ్ళ ద్వారా చూసుకోలేకపోయినా, కాళ్ళు చేతులు చూసుకున్నట్టుగా నా కళ్ళని నేను చూసుకోలేకపోయినా నాకు కళ్ళు ఉన్నాయని నా జ్ఞానం ఎలా కలుగుతుందో, ఎందుకంటే ఆ కార్యం రూపదర్శనం అవుతుంది కాబట్టి నాకు కళ్ళు నిజంగానే ఉండాలి.
అన్న ఆ కళ్ళు జ్ఞానాన్ని ఎలా పొందుతున్నానో అలాగే ఈ ప్రపంచమంతా కూడా నాకు భాసమానమవుతుంది కదా, ప్రకాశిస్తుంది కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కనిపిస్తూ ఉంది, బుద్ధి వృత్తులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయంటే ఆ సాక్షి రూపంలో నేనే ఉన్నాను, అదే నా స్వరూపము అని ఇలా నేను శూన్యాన్ని కాదు, నేనేదో అజ్ఞాన ఆవరణం లాంటి సుషుప్త అవస్థలో ఉన్న అలాంటి స్థితిని కాదు, నేను ప్రకాశోమే నిజం అని. నా అతిరిక్తోస్తి అహం తతః యదా ప్రకాశతే విశ్వం తదాహం భాసతే ఏవా. తప్పకుండా నేను లేనితనం అంటూ లేనే లేదు. నా గురించి నాకు తెలియదన్న విషయం కూడా లేదు. ఉదయం కూడా విచారం చేసుకున్నాను, నేను మూర్ఖుణ్ణి, నేను అజ్ఞానిని. ఎవరన్నా అడిగితే నువ్వు జ్ఞానివా నువ్వు అజ్ఞానివా అంటే కన్నా లేదా జ్ఞాని అనాలి లేదా అజ్ఞాని అనాలి. అజ్ఞాని అని కూడా అంటున్నాడు అనుకో, వాడు కూడా జ్ఞానినే. జ్ఞానాన్ని కూడా నీకు తెలుస్తుంది కదా, నీలో అజ్ఞానం ఉందని అజ్ఞానాన్ని కూడా దర్శిస్తున్నావు కదా నువ్వు. నీలో ఉన్న అజ్ఞానం కూడా నీకు తెలిసింది కదా, ఆ తెలుసుకున్న వ్యక్తివి నువ్వు. అక్కడ నిలబడు నువ్వు. అసలు నువ్వు లేకపోతే కన్నా అజ్ఞానం ఉందన్న జ్ఞానం నీకు ఎలా కలుగుతుంది? నీలో అజ్ఞానం ఉందని అవిద్యకు కూడా నువ్వు సాక్షిగా ఉండవు. అనవసరంగా నువ్వు అసలు నిన్ను తక్కువ అంచనా వేసుకొని ముద్ర వేసుకుంటున్నావు. నాకు ఇంకా తోపులు కొమ్ములు మొలవలేదు కాబట్టి నేను ఇంకా అజ్ఞానిని అని. జ్ఞానం అంటే ఏదో ఒకటి ముందు జీవితానికని ఇంకోటి ఏదో కొత్తగా ఏదో అయిపోవాలి, మనసు బుద్ధులు ఏదో అనుభూతులు అవి ఇవి ఏదో ఎక్స్ట్రాలా జరిగిపోవాలని. ఏమి జరిగిపో, కొమ్ములు తోపులు మొలవు. ఉన్న సత్యాన్ని స్వీకరించాలి అంతే, అది అప్పటికే అలాగే ఉంటుంది. అందుకే బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది, జ్ఞానం పొందకముందు జ్ఞానం పొందిన తర్వాత జ్ఞానిలో ఏమవుతుందంటే ఏమి మార్పులు రావు. ఏన స్యాత్ కేన స్యాత్ అని. వాడు చెప్పులు కుట్టుకునే పని చేస్తూ ఉంటే చెప్పులు కుట్టుకునే పనే చేస్తూ ఉంటాడు. ఎంతోమంది ఇక్కడే ఈ దత్త పరంపరలు చూశాను, కూలి పని చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందితే కానీ 10 మంది పొలాల్లోకి కూలి పనికి పోయినాడంట 10 శరీరాలతో. నేను జ్ఞానిని అయిపోయినాను కదా, నేను ఇక సింహాసనాలు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పూజలు అందుకుంటాను, ఏదో పెద్ద మార్పు వచ్చేస్తుందని కాదు. చెప్పులు కుట్టుకుంటూ జ్ఞానం కలిగిందంటే ఆ చెప్పులు కుట్టుకునే ఆ అవిద్యా లేశం ద్వారా ఆ చెప్పులు కుట్టుకునే పని చేసుకుంటూ ఉంటాడు. అలాగే మరి మనం ముందు ఏ పని చేస్తున్నాము, ప్రవచనాలు చేస్తున్నప్పటికీ ఆశ్రమంలో చెత్త ఊడుస్తున్నప్పటికీ చెత్త ఊడుస్తూ జ్ఞానం కలిగిందంటే కానీ మళ్ళీ పై సింహాసనం మీద కూర్చో చెత్త ఊడ్చుకుంటూ అవిద్య లేశంతో మళ్ళా బాధ కొద్దిగా ఊడుస్తూ పని చేసుకున్నప్పటికీ కూడా నువ్వు ఆ జ్ఞాన దృష్టిలోనే ఉంటావు. కాబట్టి ఈ శరీర సంఘాతంలో ఏదో ఒకటి కొత్త మార్పు వస్తేనే నేను జ్ఞానినని ఒప్పుకుంటాను, లేకపోతే నేను జ్ఞానిని కాదు అజ్ఞానినన్న భావాన్ని తొలగించుకున్నాయి. రమణ మహర్షి ఈ వృత్తులు చాలా పెద్ద ఆటంకాలు అంటాడు. ఇంత తక్కువ సమయంలో నాకు జ్ఞానం వచ్చేసిందా, లేదు ఇంకా ఏదో పెద్ద ఎక్సర్సైజ్ చేయాలా అన్న వృత్తులు తెచ్చుకుంటామంట. ఇదేమో 1/2 సెకండ్లో తెలుసుకున్న విషయం ఇది. కానీ మన మనసుకు ఈ ప్రపంచంలో ఏ వస్తువుని పొందాలంటే ఎంతో పరిశ్రమ చేస్తేనే దొరికింది. ఇంత సింపుల్గా జ్ఞానం వచ్చేసిందంటే ఆ స్వీకరించే ధైర్యం లేకపోతాం. అదే పెద్ద మన మనసు వృత్తులే కదా అడ్డం. అలా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకొని ఉన్న సత్యాన్ని స్వీకరించుకోకుండా ఇంకా ఏదో మనసుకు ఒక ఎక్సర్సైజ్ కావాలని కోరుకుంటున్నావు కదా, ఏదో ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వస్తుందేమో ఆత్మజ్ఞానం అని అనుకుంటున్నావు కదా, ఇవన్నీ ఆటంకాలే, విఘ్నాలే నీ మనసులో. నువ్వు ఇప్పుడే ముక్తంగా ఉన్నావు, నువ్వు సచ్చిదానంద స్వరూపుడి. నువ్వు శాస్త్రము గురువుల మాటే వినాలి నువ్వు, వాళ్ళు నీ మనసు మాట వినకూడదు నువ్వు. అందుకే నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇంకా అనుభూతులు చెప్పుకుంటూ పోతున్నాడు. అహో వికల్పితం విశ్వం అజ్ఞానాన్మయి భాసతే రూప్యం సుప్తౌ ఫణిరజ్జౌ వారి సూర్యకరే యథా. అహో వికల్పితం విశ్వం అజ్ఞానాన్మయి భాసతే రూప్యం సుప్తౌ ఫణిరజ్జౌ వారి సూర్యకరే యథా.
అహో వికల్పితం, మళ్ళీ ఆశ్చర్యంతో, అయ్యో అనవసరంగా అహో వికల్పితం విశ్వం, అనవసరంగా లేని విశ్వాన్ని కల్పించుకున్నాను. జ్ఞానా జ్ఞానాన్మయి భాసతే, ఎలా అయితే దృష్టాంతాల ద్వారా రూప్యం ముత్యం చిప్పు అంటారు. ఆ శంకు అవి ఇవి సముద్రం ఒడ్డులో నది ఒడ్డులో పడి ఉంటాయి, అవి సిల్వర్ లాగా మెరుస్తూ ఉంటాయి. అక్కడ ఆ ముత్యం చిప్పు సిల్వర్ లాగా అజ్ఞానము ద్వారానే అది అలా కనిపిస్తూ ఉంది. మళ్ళా ఫనీ రజ్జౌ, అక్కడ పగ్గము పడింది, అది మనకు పాములాగా కనిపించింది. మళ్ళా వారి సూర్యకరే, అంటే ఈ సూర్యకిరణాలే నీళ్ళులాగా కనిపిస్తున్నాయి ఎడారిలో. ఎలాగైతే అవన్నీ అజ్ఞానము ద్వారానే అజ్ఞాన నిమిత్తము ద్వారానే అవన్నీ వాటి ప్రతీతి కనిపించిందో, వాస్తవికంగా అవి లేకున్నా కూడా ఎలా కనిపిస్తున్నా, అలాగే ఈ ఈ విశ్వమంతా కూడా నాలో అజ్ఞానం ద్వారా ఈ మనసు బుద్ధులని ఉపాధి ద్వారానే కనిపిస్తూ ఉంది. మరి సమస్య ఎక్కడుంది? అవన్నీ వస్తువులు కాసేపు నీలో భ్రాంతిలో ఉంచిన తర్వాత అయితే నువ్వు తెలుసుకున్నావు కదా, అది మెరుస్తున్నప్పటికీ అది సిల్వర్ కాదని తెలుసుకున్నావు, అది పాములాగా కనిపిస్తున్నప్పటికీ అది పగ్గమని తెలుసుకున్నావు, అవి నీళ్ళు కాదు అవి సూర్యకిరణాలని తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా అవి అలాగే కనిపిస్తున్నప్పటికీ కూడా నువ్వేమి బెదిరిపోలేదు కదా. అవి నీ చేతుల ప్రవృత్తి కర్మలు చేపించేంత సామర్థ్యాన్ని పొందలేదు కదా. మరి ఈ ప్రపంచం కూడా పడి ఉండని, ఈ మనసు బుద్ధులని నిమిత్తము ఉన్నంతసేపు ప్రపంచ ప్రతీతి కనిపింది. నువ్వు వాటిలో ప్రవృత్తిని ఆపేసుకో. నీ చేతిలో మళ్ళీ ఈ ప్రపంచము పనులు చేపిస్తుంది, ప్రవృత్తి కర్మలు చేపిస్తుంది అంటే కన్నా నువ్వు ఇంకా సరిగ్గా దీన్ని అర్థం చేసుకోలేదు, నిత్యాత్వ దర్శనం చేసుకోలేదు. సత్యత్వ బుద్ధి ఉంది ఈ ప్రపంచంలో, అలవాటు విపరీతమైపోయింది. ఎన్నో వస్తువుల్లో ఉపభోగ సాధనత్వ బుద్ధి ఉంది. ఈ వస్తువు నా దగ్గర ఉంటే నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ ఆస్తులు డబ్బులు నా దగ్గర ఉంటే నా సెక్యూరిటీకి పనికొస్తాయి అని, ఇవన్నీ ఎన్నో విషయాలలో నీకు తాదాత్మ్యము సత్యత్వ బుద్ధి ఉంది కాబట్టి చాలా కష్టమవుతుంది. అన్నీ వదులుకోవడమే నేర్పిస్తారు. సన్యాస మార్గంలో ఉన్నప్పుడు వస్తువుల మధ్యలో ఉండి వాటి మీద ఉన్న ఈ అహమ్మమ భావాలు తొలగించుకున్న కష్టమే అవడం వల్లనే కొద్దిగా అన్నీ విడిపించి దూరం తీసుకెళ్తారు. దూరం తీసుకున్నప్పుడు తెలుస్తుంది వాటి మీద మనకు ఎంత మోహం ఉంది, అవి లేకుండా మన జీవితం ఎంత భయభీతంగా ఉంటుంది. ఇన్సెక్యూర్ ఫీలింగ్సు, అహమ్మమ బుద్ధి, మనదనుకున్న వస్తువు మన నుంచి దూరం అయినప్పుడు వచ్చే బాధలు, ఇవి ప్రాక్టికల్గా ఉండాలి కదా. అవి ప్రాక్టికల్గా లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ని ఎన్ని చెవుల్లో పెట్టుకుంటావు, టేప్ రికార్డు లాగా రికార్డు చేసుకుంటానే ఉండవు. కానీ ప్రాక్టికల్గా ఒక చిన్న పరక పుల్ల కనిపించలేదంటే బాధేస్తూ ఉంది, వియోగం అయిపోతే ఎక్కడ పరకు. దాని మీద కూడా నీకు సత్యత్వ బుద్ధి ఇంకా పోలేదు, నీకు శరీరం మీద పోయి ఉంటుందంటే నీ భ్రాంతి. కానీ జనక మహారాజునికి తప్పుపడి సకల ప్రపంచమంతా కూడా భ్రాంతి రూపంలో, అజ్ఞాన రూపంలోనే నేనే ఈ ప్రపంచంగా కనిపిస్తున్నాను. అంతేకాని ఇందులో పెద్ద విశేషణం ఏమీ లేదు. ఈ విషయం నాకు ముందు ఎవరైనా చెప్పింటే అప్పుడే రిలాక్స్ అయిపోయేవాడిని. ఇప్పుడు అనుభూతిని పొంది అయ్యో ఊరికే వేస్ట్గా అనవసరంగా రిస్క్ తీసుకున్నాను. ఇప్పుడు సినిమాల్లో ఎవరెవరో మన ఎదురుంగి ఇద్దరు గొడవలు చేసుకొని ఒకరినొకరు చంపేస్తూ ఉంటే ఊరికి కూర్చోలేము, పోయి ఆపనీ కన్నా పోతాం, లేదా పోలీసుల కన్నా ఫోన్ చేస్తాం. అదే సినిమాల్లో అలాంటివి జరుగుతూ ఉంటే సైలెంట్గా కూర్చొని చూస్తామా లేదా? ఎందుకు ఆ తేడా? ఆ సినిమా థియేటర్లో కూడా ఆ స్క్రీన్ దగ్గరికి పోయి ఆపే ప్రయత్నం చేయాలి కదా. ఎందుకంటే అది వాస్తవికం కాదు, కేవలం నటన, అబద్ధం అని తెలుసు. కానీ ఈ ప్రపంచంలో జరిగేది రియాక్షన్స్, ఇది సత్యము. ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఆ ఇన్వాల్వ్మెంటే పెద్ద సమస్య. అందుకే రమణ మహర్షుల దగ్గరికి మహాత్మా గాంధీ ఉన్నప్పుడు జంషెడ్జీ టాటాను పంపించాడు. ఆయనకు భక్తులు ఎక్కువ ఉన్నారు, ఆయన భక్తులంతా స్వతంత్ర పోరాటానికి మనతో పాటు జాయిన్ అడుక్కొని ఆయన పర్మిషన్ అని. ఆయన వచ్చి, గురుగారు మీకు ఎక్కువ మంది భక్తులు ఉన్నారు, మీ భక్తులంతా మాతో పాటు స్వతంత్ర పోరాటానికి పంపేయండి అని అంటాడు. ఆయన రమణ మహర్షి ఇదే దృష్టాంతం చెప్తాడు. చూడండి, ఆయన అప్పటికే థియేటర్లో వచ్చిండే బ్లాక్ అండ్ వైట్లో. ఆ టెంట్లో పోయి నువ్వు ఆ స్క్రీన్ మీద ఒక సినిమా వస్తూ ఉంటుంది, ఆ సినిమాలో ఒక ఊరు కాలిపోతూ ఉంటుంది, కింద నువ్వు బకెట్లో నీళ్ళు తీసుకొని పోయి ఆర్పడానికి పోతావా అని.
ఎందుకు పోతాను గురుగారు, అది సినిమా కదా, ఒట్టిది కదా, అబద్ధం కాదు, నిజంగా కాలిపోతా లేదు కదా, కేవలం సినిమాలో కాలిపోతున్నాయి కదా అంటే, మాకు ఈ సకల ప్రపంచం అలాగే కనిపిస్తూ ఉంది. అలాంటి స్థితిలో ఉంటారు ఆ జీవన్ముక్త పురుషులు. మనము ప్రతి దానికి రియాక్ట్ అయిపోతున్నాం, ప్రతిదీ సమస్యని. ఎవరో వేరేవాని అవలక్షణము మనకి సమస్య, వేరేవాడు అవలక్షణాలు, వేరేవాడు దుర్గుణాలు వాడికి దుఃఖాన్ని ఇవ్వాలి, కానీ వాడి అవలక్షణాలు మనకు దుఃఖాన్ని ఇస్తున్నాయి. మనం వాడితోటి సంబంధం పెట్టుకున్నాం, అది వాస్తవికమని నమ్ముతున్నాం. ఎలాగ సినిమాల్లో కూడా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తూ ఉంటాం, అక్కడ దుఃఖాంతమైన నాటకాలు వస్తే, అలాగే ఈ ప్రపంచం కూడా ఇన్వాల్వ్ అయిపోయి మనం ఇన్వాల్వ్ అయిపోయి అనవసరంగా దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. అంతటి సామర్థ్యం రావాలంటే ఆ స్వరూపంలో నిలబడాలి. ఇదంతా కూడా ఒట్టిదే అని. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో మిగతా నెక్స్ట్ క్లాస్ అని చూద్దాం సమయం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.